హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు మీ వారే మా శ్రీవారు. ఇప్పుడు రజనీ రాజశేఖర్ పక్కపక్కగా నడుస్తున్నారు. 4 అడుగులు వేసిన తర్వాత రజనీ ప్రశ్నార్థకంగా చూసింది. ఏమండి రజనీ గారు, నిజంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. రజనీ ఏం సమాధానం చెప్పలేదు. మిమ్మల్నే ఏమంటారు అంటుండగా ఆ మాట పూర్తవకముందే రాజశేఖర్ మెడ మీద దెబ్బ పడింది. ఏమిటా అని వెనుదిరిగి చూసేసరికి కాలరుద్రుడిలా కృష్ణుడు నిలబడి ఉన్నాడు. ఏమిట్రా కూశావ్? నువ్వు రజనీని ప్రేమిస్తున్నావని చెప్తున్నావా? ఎన్ని గుండెలు! ఈ కృష్ణుడుండగా అంత మాట అంటావురా ఈడియట్ అంటూ ఎడాపెడా తగిలించసాగాడు. ఈ హఠాత్ సంఘటనతో రాజశేఖర్ విత్తరపోయాడు. ఎదుర్కోవాలనే మాట అతని మెదడులో ప్రవేశించలేదు. కృష్ణ, నీకేమైనా మతిపోయిందా? ఆగు అంటూ బలవంతంగా విడిపించి కృష్ణను దూరంగా లాక్కుపోయింది రజని. కొన్ని క్షణాల పాటు అలాగే ఉండిపోయాడు రాజశేఖర్. తర్వాత మెల్లగా లేచి భారంగా నడుస్తూ ఇంటికి చేరుకున్నాడు. తల తిమ్మిరెక్కినట్లయింది రాజశేఖర్కు. ఇంటికి ఎలా చేరాడో అతనికే తెలీదు. వచ్చి రావటంతోటే మంచం మీద పడిపోయాడు. ఒళ్ళంతా నొప్పులు. తన పుట్టినప్పటి నుండి కనీసం తన తండ్రితోనైనా చిన్న దెబ్బ తినేరగడు. అటువంటిది తను ఇవాళ ఎన్ని దెబ్బలు తిన్నాడు. ఇంతకీ తను చేసిన తప్పేమిటి? ఆ అమ్మాయిని నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నానని చెప్పాడు. అంతేగాని ఆ అమ్మాయిని అల్లరి చేయటానికి, అసభ్యంగా ప్రవర్తించడానికి కానీ ఏమీ చేయలేదే. అయినా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తే వీడెందుకు ఈ మధ్య కలుగు చేసుకోవటానికి? వీడు ఆ అమ్మాయికి బంధువా? అసలు వీడికి ఆ అమ్మాయికి సంబంధం ఏమిటి? ఒకవేళ వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా? అలా అయినా ఆ సంగతి సవ్యంగా చెప్పవచ్చుగా. తను ప్రేమిస్తున్నానని చెప్పటం నేరమా? మంచం మీద పడుకున్న రాజశేఖర్ పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు. ఎక్కడా రక్తం రాకపోయినా ఒళ్ళంతా సుత్తులతో కొడుతున్నంత బాధగా ఉంది. అయినా వాడు అన్ని దెబ్బలు కొడుతుంటే తనెందుకు బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయాడు? ఎదురు తిరిగి ఎందుకు తనలేకపోయాడు? అసలు తనకి ఆ ఆలోచనే ఎందుకు రాలేదు? తనలో ఏదైనా గిల్టీ కాన్షియన్స్ ఉందా? చచ్చా, ఏమైనా ఇది ఎప్పటికీ మరిచిపోలేనిది. ఒళ్ళంతా పులపరంగా ఉంది. అంత బాధలోనూ రజనీ ముఖం తలుచుకోకుండా ఉండలేకపోయాడు. తన మాటలకు ఆమె విముఖత ఏమి చూపినట్లు కనిపించలేదు. కనీసం ఆ అర్థం వచ్చేలా అయినా చూడలేదు. పైగా అతన్ని మందలించి లాక్కుపోయింది. వెళ్ళేటప్పుడు ఆమె కళ్ళల్లో బాధ కనిపించింది. జరిగిన ఈ సంఘటనకి ఆమె బాధపడుతుందా? అంటే తనంటే అమ్మాయికి ఇష్టం ఉన్నట్లా? ఏమీ అర్థం కావటం లేదు. ఇదేమిటి, ఇన్ని దెబ్బలు తిన్నా తన మనసు ఇంకా అమ్మాయిని గురించి ఆలోచిస్తుంది. ఇక తన మనసుకు బుద్ధి రాదు. లేక తన ప్రేమకి ఇదొక పరీక్ష? ప్రేమలకి ఇవి పరీక్షలైతే ఈ ప్రేమలు వద్దు, ఇటువంటి పరీక్షలు అసలే వద్దు. చచ్చా, తను ఎంత బుద్ధి లేనివాడు. తండ్రితో పల్లెలు చూస్తానని చెప్పి బయలుదేరి ఇక్కడికొచ్చి రావటంతో ప్రేమాయణం సాగిస్తాడా? అందుకే తగిన ప్రతిఫలం పొందాడు. తనకి ఇటువంటి శిక్ష కావలసిందే. అయినా తన తల్లిదండ్రులు ఆ అమ్మాయికి తనకు పెళ్లి చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారుగా. తనకి ఆ అమ్మాయి అంతగా నచ్చినప్పుడు తను నేరుగా ఇంటికెళ్ళి ఆ విషయం తెలియజేస్తే ఈ సమస్య లేదుగా. అంతా తన తెలివి తక్కువతనమే. పెద్ద మొనగాడిని బయలుదేరి ప్రేమ నాటకం మొదలు పెడితే మంచి భంగపాటే జరిగింది. తన బుద్ధి లేనితనమే తనని ఇన్ని బాధలు గురిచేసింది. తనకే అంతే కావాలి. ఇలా ఆలోచించుకుంటూ మగత నిద్రలేకి జారుకున్నాడు. దెబ్బల వల్ల పులిసిపోయిన శరీరం నిద్రలేకి జారిపోయింది. మామూలుగా 8 గంటలప్పుడు సీతమ్మగారు వంట చేయటం కోసం వచ్చారు. ఆ సమయానికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. తాను వచ్చేసరికి రాజశేఖర్ ఎప్పుడూ నిద్రపోతూ ఉండేవాడు. అలాంటిది ఈరోజు తొందరగానే లేచాడా? పాపం కుర్రాడు చాలా మంచివాడు. వాళ్ళ ఇంట్లో బాగా గారాబంగా పెరిగి ఉంటాడు. అదేంటో కానీ వాళ్ళ కుటుంబం గురించి ఎప్పుడు అడిగినా మాట దాటవేస్తాడే కానీ సరైన వివరాలు మాత్రం చెప్పడు. తను మాత్రం ఒకే ఒక్క కొడుకునని చెప్పాడు. ఇక్కడ మా రజనీని బాగా ఇష్టపడుతున్నాడు. కానీ రజనీని రంగారావు గారి అబ్బాయికి ఇవ్వాలని నిర్ణయం జరిగిందని తెలియదు. పాపం ఈ కుర్రాడైనా తగిన ఇడుజోడే. వాళ్ళకి ఇదివరలో మాటలు జరిగి ఉండకపోయినట్లయితే తను తప్పక ఈ పిల్లాడికి సహాయం చేసి ఉండేది. ఇప్పుడు ఆ సంగతి ఈ అబ్బాయికి తెలిస్తే ఎంత భంగపడతాడు. ఎప్పుడో ఒకప్పుడు రజనీ గురించి తన దగ్గర బయటపడక మానడు. తను ఈ విషయం చెప్పక మానదు. ఇలా అనుకుంటూ ఇంట్లోకొచ్చింది. రాజశేఖర్ ఇంకా పడుకునే ఉన్నాడు. అబ్బాయి ఇంకా లేచినట్లేదే. మరి తలుపులు ఎవరు తీశారు? తనే తలుపులు తీసి పడుకున్నాడా, లేక
రాత్రి తలుపులు వేయకుండానే పడుకున్నాడా అనుకుంటూ వచ్చి రాజశేఖర్ని పరీక్షగా చూసింది. రాజశేఖర్ ఒళ్ళు తెలియని నిద్రలో ఉన్నాడు. గట్టిగా మూలుగుతున్నాడు. గజగజ వణుకుతున్నాడు. రాజశేఖర్ని ఈ పరిస్థితిలో చూసిన సీతమ్మ గారికి భయం వేసింది. ఏమైంది, ఇట్లా అయ్యాడేమిటి అనుకుంటూ ఒంటి మీద చేయి వేసి చూసింది. సలసలా కాగిపోతుంది శరీరం. అబ్బా, ఎంత జ్వరం అనుకుంటూ పక్కనున్న రగ్గు తీసి కప్పింది. కప్పేటప్పుడు చూసింది శరీరం మీద కవుకు మచ్చలు కనపడ్డాయి. అరే, ఎవరో కొట్టినట్లున్నారే అని తడిమి చూసింది. అంత మగతలోనూ అబ్బా అన్నాడు రాజశేఖర్ బాధతో. ఆ మూలుగు సీతమ్మ గారి మనసులో చేయి పెట్టి కిలికినట్లు అనిపించింది. కాసేపు రాజశేఖర్ని అలా చూస్తుండిపోయింది. మీసాలు వచ్చినా పిల్లవాడు ఎంత ముద్దుగా ఉంటాడు. సీతమ్మ గారిలో మాతృహృదయం మేల్కొంది. రాజశేఖర్ మీదుగా వంగి నుదుటి మీద జుత్తు వెనక్కు నెట్టి నుదుటి మీద చేయి పెట్టి చూసింది. ఆ చెయ్యి పెట్టడంలో చిన్నపిల్లలు లాలించే లాలన ఉంది. రగ్గు మరోసారి సరిచేసింది. అంత జ్వరంగా ఉన్నందుకు సీతమ్మ గారికి బాధగా ఉంది. ఏం చేయాలో తోచలేదు. ఎవరు కొట్టి ఉంటారో, ఎందుకు అలా జరిగిందో అర్థం కాలేదు. ముందు జ్వరం తగ్గే విధం చూడాలి. గదిలో 4 వైపులా చూసింది. ఏం చేయాలో ఏమీ తోచటం లేదు. గబగబా వంటగదిలోకి వెళ్ళింది. తాను సాయంత్రం వంట చేసి ఏవేవి ఎక్కడ పెట్టిందో అవి అక్కడున్నాయి. ఒక్కటైనా కదిపినట్లేదు. రాత్రి భోజనం కూడా చేసినట్లేదు అనుకుంటూ గాబరాగా ఇంటిలో నుండి వెళ్ళిపోయింది. నిన్న సాయంత్రం కృష్ణ రాజశేఖర్ని కొట్టినప్పటి నుండి రజని మనసు బాగలేదు. కృష్ణ తొందరపడ్డాడని తెలుసుకుని గట్టిగా మందలించలేకపోయింది. ఇంకా ఏమైనా ఎక్కువగా మాట్లాడితే కృష్ణ తనని కూడా కేకలేస్తాడని భయపడింది. స్నేహితురాలు ఇంటి నుండి త్వరగా వచ్చింది. రాజశేఖర్ జాడ ఏమైనా కనపడుతుందని అతని ఇంటివైపు చూసింది. ఆ రాత్రి అసలు రాజశేఖర్ ఇంటి బయట అయినా వెలగలేదు. లైట్ అయినా అతను ఎలా ఉన్నాడు అనే ఆతృత, తన గురించి దెబ్బలు తిన్నాడే అన్న ఆందోళన రాత్రి సరిగ్గా నిద్రపట్టనివ్వలేదు. ఉదయం త్వరగా లేచి సీతమ్మ గారికి అన్ని పనుల్లోనూ సాయం చేసింది. ఆవిడ రాజశేఖర్ ఇంటికి వెళితే వివరాలు తెలుస్తాయని ఆమె ఆ ఇంటికి వెళ్ళగానే ఆ ఇంటి వైపే చూస్తూ కూర్చుంది. మా అమ్మ ఏవో అడిగిన వాటికి సరైన సమాధానం రజనీ నుండి రాకపోవడంతో విసుక్కుంది. రజనీకి అవేమీ పట్టలేదు. వెళ్ళి పావుగంట అవకముందే సీతమ్మ గారు వస్తూ ఉండడం చూసి అదేమిటి అప్పుడే వచ్చేసింది అని ఆశ్చర్యపడి, అదేమిటి సీతమ్మత్త, ఇవాళ ఇంత త్వరగా వచ్చేస్తున్నావు, అప్పుడే వంట అయిపోయిందా అని అడిగింది. సీతమ్మ గారు అంతకంటే గాబరాగా ఉన్నారు. ఏం వంటమ్మా, అతను భోజనం చేసే స్థితిలో ఉంటేగా. ఏమైంది అత్తయ్య? ఏమైందో, రాత్రి అతన్ని ఎవరు కొట్టారేమో. నిన్న సాయంత్రం నేను వెళ్ళేసరికి పడుకున్నాడు. లేపటం ఎందుకని వంట చేసి వచ్చేసాను. కానీ నిన్న ఎలా పడుకున్నవాడు అలానే ఉన్నాడు. ఇప్పటి వరకు చాలా జ్వరంగా ఉంది, ఒళ్ళు పేలిపోతుంది అంది. రజనీకి హృదయం భారమైపోయింది. ఎంత పని జరిగింది, దీనికంతటికి కారణం తనే అనుకుంటుంది. అతన్ని డాక్టర్కి చూపిస్తే మంచిది. మన ఊర్లో డాక్టర్ లేడే, ఇప్పుడెలా? పోనీ మన ఇంట్లో ఏవో ఒళ్ళు నొప్పుల మాత్రలు, జ్వరం మాత్రలు ఉన్నాయిగా, అవి వెయ్యవచ్చా అడిగింది సీతమ్మ. ఆమె మాటలు కూడా చాలా బాధతో కూడి ఉన్నాయి. రజనీ చుట్టుక్కుని ఇంట్లోకి వెళ్ళింది. అమృతాంజనం మాత్రలు తీసుకుని ఎవరితో మాట్లాడకుండా పరుగులాంటి నడకతో రాజశేఖరం ఇంట్లోకి వచ్చింది. మంచం మీద ఉన్న రాజశేఖరాన్ని చూడగానే రజనీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన కోసం ఎటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. అయినా కృష్ణకు బుద్ధి లేదు. వెనక ముందు ఆలోచించకుండా తనకి ఎంతో తోస్తే అంతా చేస్తాడా అనుకుని కళ్ళు తుడుచుకుని రాజశేఖర్ దగ్గరగా వచ్చి మెల్లగా రగ్గు తప్పించింది. అలా చేస్తుంటే రజనీ చేతులు వణికాయి. తప్పు చేస్తున్నాననే భావన కలిగింది. పరాయి మగాడి దగ్గరికి ఇలా రాకూడదేమో అనే భావం కలిగింది. ఏదో శక్తి వాటినన్నిటినీ పక్కకు తోసింది. రాజశేఖర్ మూలుగులు వింటుంటే హృదయం కలిచివేసినట్లవుతోంది. రగ్గు పక్కకు తొలగించిన తర్వాత రాజశేఖర్ని పరీక్షగా చూసింది. తను ఇప్పటి వరకు సరిగ్గా చూడలేదు కానీ ఎంత అందగాడు, చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు ఈ పరిస్థితిలో కూడా ఎంత అందంగా ఉంటే, నవ్వుతూ హుషారుగా ఉంటే ఇంకెంత అందంగా ఉంటాడో అనుకుని తన ఆలోచనలకు తనే సిగ్గుపడింది. లేచి వంటగదిలోకి వచ్చి వేన్నీళ్లు నొరకాల్సింది. అవి తీసుకుని వచ్చింది. మంచం మీద బారగా కూర్చుని ఆ గాయాల మీద కాపడం పెట్టసాగింది. అయినా మెలకు రాలేదు. అమృతాంజనం రాసి కాసేపు మర్దన చేసి తను తెచ్చిన మాత్రలు బలవంతంగా మింగించింది. మాత్రలు మింగేటప్పుడైనా రాజశేఖర్ కళ్ళు తెరవలేదు. మళ్ళా పడుకోబెట్టి రగ్గు సరిగ్గా కప్పి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళినా రాజశేఖర్ ముఖం తన కళ్ళెదుట ఉన్నట్లుంది. మనిషి ఎంతో సంస్కారవంతుడిలా ఉన్నాడు.
ఎంత గాంభీర్యత! అతన్ని చూడగానే మొదట తనలో కూడా ఏదో అలజడి రేగింది. తాను దాని ప్రభావానికి ఎక్కడ లోనవుతుందో అని దూరంగా ఉండదలుచుకుంది. అయినా రాజశేఖర్ దొంగచూపులతో తన మనసు లాగేసుకున్నాడు. తనకు తెలియకుండానే తను కూడా దొంగచూపులు చూస్తోంది. తనలో ఈ మార్పుకు తనే విస్తుపోతోంది. మొన్న తనను గోడ దగ్గరికి పిలిచినప్పుడు తను వెళ్ళకూడదని అనుకుంది. కానీ తన కాళ్ళు తను తెలియకుండానే గోడ దగ్గరికి తీసుకెళ్ళాయి. అక్కడ నిన్ను ప్రేమిస్తున్నానని సూటిగా చెప్పేసరికి తనకి ఎంత సిగ్గు వేసింది. అతను హఠాత్తుగా ఆ మాట అనేసరికి తన మూగపోయింది. ఏం సమాధానం చెప్పాలో తోచలేదు. అతను పరీక్షగా తన కళ్ళల్లోకి చూసి ఉంటే తన మనసు అర్థమైపోయి ఉండేది. ఇంతలో మంగమ్మ వాళ్ళ ఆయన రావడంతో పిల్లిలా పారిపోయాడు. అప్పుడు తనకి ఎంత నవ్వు వచ్చింది, ఎంత భయస్థుడు అనుకుంది.